ఇక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అయ్యారు. కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై తక్షణమే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ఆర్థిక సంఘం చైర్మన్లతో బాబు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ చైర్మన్, సీఈఓలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. నడ్డాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భేటీ అయిన చంద్రబాబు వైద్య రంగానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులను వేగంగా మంజూరు చేయాలని నడ్డాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయిన రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమరాండాన్ని అందించారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలాను చంద్రబాబు కోరారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.